రామ్ రామ్ శరణార్థి దండాలు అందరికి ఎట్లున్నారు బాగున్నారా? ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూడుర్రి. మూడు మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక, కారాపూర్ పీఠానికి మల్లోపారి ఆయుధ. ఎవరెక్కి వేసిండు నిరసన, పానాలు పనంగా పెట్టిండు అందరి తరఫున. శవాన్ని మోసేందుకు సుతలేవట రోడ్లు, సాయమైతానే గోనె సంచులు. తమలపాకు రైతుల డిమాండు, కలిసొచ్చేటట్టున్నాయి వాళ్ళకు ఓట్లు. ఇక ముచ్చట్ల కడగద్దాం. ఇక మున్సిపాలిటీలలో ఇంకా పీఠాలు ఖరాలు కాలేగా, మరి ఎప్పుడైతాయో ఏమో. బల్క సుమన్ సార్ అయితే మస్తులు పెట్టుకుంటుండగా జైలుకు సుత వచ్చే. మరి ఆఖరికి ఏమైందో, ఎవరు గెలిచిర్రు? సుమన్ సార్ పంతం నెగ్గిందా, అధికారంలో ఉన్న పార్టీ పేరు నిలబడ్డదా? మరి ప్రశ్నలు ఎందుకు, చెలో చూద్దాం నడురిగా. ఇన్నొద్దులు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నము, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఇక ఎన్నికలు ఇలా అవుడుతోటి మొత్తం క్లియర్ అయినట్టే. పొద్దుగల 11 గంటలకు ప్రమాణ స్వీకారము, 12:30కు ఎన్నికలు అటెనక విన్నర్లు పేరు ఎప్పుడు. మొత్తం మీద మిగిలిన మున్సిపాలిటీల పీఠాల మీద కూర్చున్నది ఎవరో ఏలింది ఇయ్యాలతోటి. కేతనపల్లి కారదే, ఇబ్రహీంపట్నం కారదే, ఖానాపూర్ ఎన్నిక మాత్రం మళ్ళీ ఆగింది. ఎన్నికల టైంలో ఈ మూడింటి కాడ ఆయన లొల్లి చేయబట్టి రేపు మాప అనుకుంటే ఎన్నికలే కాలే అన్నట్టు. ఆఖరికి ఇలా అయ్యే వరకు మళ్ళా కారే జోరు అందుకున్నది. కేతనపల్లిలో బల్క సుమన్ సార్ చేసిన లొల్లే ఎన్నికల వాయిదాకు కారణం అంటారు చేయిపాటోళ్ళు. లేలే మీరే తప్పులు లెక్కలు చేసిరంటారు కారోళ్ళు. అందరి నడిమిట్ల ఎన్నడూ కావాల్సిన ఎలక్షన్లు ఆగిపోయే. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన కాడ నుండి ఇదే లొల్లి. ఈ 3 జాగాలలో ఆగిన లెక్కలల్లో 2టికి లెక్కలు ఇయ్యాలనే తేలినాయి అన్నట్టు. ఈ 3 గెలిచేందుకు 3 పార్టీలు ఎవరెత్తులు వాళ్ళు వేసిర్రు. కొన్నుడు, కిడ్నాపులు, కేసులు, ధర్నాలు, నిరసనలతోటి ఇన్ని దినాలు లొల్లి ఉండే అన్నట్టు. నెలన్నర అయినాక ఇయ్యాలన్నా ఒడిచిపోతుంది కథ అనుకుంటే మళ్ళీ రేపటికి వాయిదా పడ్డది ఖానాపూర్ ఎన్నిక. ఈడ బీజేపీ కూటమి కాంగ్రెస్ నడిమిట్ల మళ్ళా లొల్లవుడితోటి ఆగింది ఎన్నిక. షెయికి బలం లేకున్నా వాళ్ళకే వత్తాసు వలుకుతాండ్రు అని చెప్పేసి కమలం పాటోళ్ళ మాట. లేదు ఈ లొల్లంతా మీ వల్లనే అని చెప్పేసి షెయి పాటోళ్ళ మాట. మొత్తం మీద రేపటికి మారింది మళ్ళీ ఎన్నిక. ఈడ చైర్మన్ కావాలంటే 7 మద్దతు కావాలి. బీజేపీకి ఎంచి మౌనికకు 7 కౌన్సిలర్లు చేతులెత్తితే లేదు మా మనిషికి సుత 7 ఎత్తిర్రు అని చెప్పేసి చేసిర్రు లొల్లిగా. మొత్తం మీద పొత్తుల రాజకీయాలతోటి కారైతే ఎగ్గుకొచ్చాంది. మంచిర్యాల జిల్లా కాతనపల్లిలో గులాబీ పార్టీలు సిపిఐలతో పొత్తు పెట్టుకున్నారు. 22 వార్డులలో 10 వార్డులు గులాబీ పార్టీయే, ఇక 4 వార్డులలో సిపిఐకి వచ్చినాయి అన్నట్టు. షెయి పార్టీ 7కే ఆగిపోయే వరకు ఈ పార్టీ కూడా పక్కా గులాబీ పార్టీకే పీఠమని అన్నారు. అన్నట్టే అయింది మరి. కానీ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ వాళ్ళు ఇక గట్లనే గులాబీ పార్టీ వాళ్ళు కొట్టుకున్నంత పనిచేసిరు ఆనాడు. ఇక గా లొల్లిల నడిమిట్లా గప్పుడే ఎన్నిక ఆగిపోయింది అన్నట్టు. కేతనపల్లిలో చైర్మన్ గొడిసాల సంధ్యారాణి, చిన్న చైర్మన్ మిట్టపల్లి సరితలు, ఇబ్రహీంపట్నంలోనేమో సుదర్శన్ రెడ్డి చైర్మన్ అయిండు. అయితే ఇబ్రహీంపట్నం ఎన్నిక మళ్ళీ వాయిదా వేయాలని అన్నారు చేయిపాటోళ్ళు. లేదు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నడుపుతాన్నాము, క్యాన్సిల్ కాదని చెప్పి పడేసిరిగా. ఎన్నుకున్నాడు అనే వరకు ఆడికెంచి వెళ్ళిపోయినారు చేయిపాటోళ్ళు. మొత్తం మీద రోజంత లేట్ అయినా ఎన్నికలు ఇయ్యలతోటి ఎండ్ అయినాయి అన్నట్టు. బల్క సుమన్ సారు ఎన్నికలప్పుడు లొల్లి చేసే అటెనక జైలుకు ఆయే. ఇక ఈ అనిలొల్లులకు చెక్కువాడి ఇలా గులాబీ పార్టీనే గెలిచింది 2 కాడ. మొత్తం మీద 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు మొన్న ఫిబ్రవరి 11 తారీఖు నాడు ఓట్లయితే 13 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది అన్నట్టు. గదే నెల 16 తారీఖు నాడు మున్సిపల్ కార్పొరేషన్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక పెడితే కొన్నిటికి ఆగినాయి. ఇక ఈ 3టికి క్యాన్సిల్ అయినాయి అన్నట్టు. మళ్ళొకటి రేపటి వరకు ఆగింది. సమ్మక్క సారక్క జాతర అంటే ఎంత మంచిగా అయింది కదా. గా తల్లులను గొలుసుకునేందుకు మస్తు మంది వైర్రు, కోట్ల మంది వైర్రు, మొక్కులు పెట్టుకున్నారు. అయ్యో, సమ్మక్క సారక్క జాతర అంటే యాదకొచ్చింది ముచ్చట. కౌశిక్ రెడ్డి సారు ఏదో లొల్లాయ కదా, మరి ఇది ఏడదాకా వచ్చిందో చూసేద్దాం పాండ్రి. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతరప్పుడు పాడి కౌశిక్ రెడ్డి సారు లొల్లి బగ్గరైంది. పోకుండా చేస్తాండ్రు, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను అని చెప్పేసి రోడ్డు మీద కూర్చొని లొల్లి చేసిండు కౌశిక్ రెడ్డి సారు. గప్పటి కేసుకు సంబంధించి ఈ సార్ను సిఐడి పెద్ద సారు పిలిపించి విచారణ చేసిర్రు. పిలిచినాక వెంటనే పోయిండు ఈ సారు. హైదరాబాద్లో ఉన్న సిఐడి ఆఫీస్లో అయింది విచారణ. కౌశిక్ రెడ్డికే కాదల్లో అలా భార్య కూడా నోటీసులు ఇచ్చారు సిఐడి సార్లు. అందుకే ఇద్దరు పోయిరట విచారణకు. ఇదంతా కుట్రము, డంపింగ్ యార్డుకు అడ్డున్నా అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పెడతాండ్రు, కేసుల గురించి విసిగిచ్చి నోరు మూపిద్దామని చెప్పేసి చూస్తాండ్రు అని చెప్పేసి మా కౌశిక్ అన్నది అని చెప్పేసి ఆ సార్ ప్యాన్ల మాట. నోటీసులు ఇస్తే 108 సార్ల ఫైరింగ్ చేసిన కరీంనగర్ సిపికి ఇయ్యాలి అంటాడు కౌశిక్ రెడ్డి సారు. సరే ఏదేమైనప్పటికీ సిఐడి కేసు దేని మీద ఇవ్వాలి? సిఐడి కేసు కరీంనగర్ సిపి గారు 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన దాని మీద సిఐడి కేసు వేయండి.
కరీంనగర్ సిపి గారు వారి సతీమణి మరి వారి ఫ్రెండ్స్తోని జల్సాలు చేసుకుంటా AK-47తోని 10 రౌండ్లు, SLRతోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్తోని 10 రౌండ్లు, ఒక్కొక్కరు 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తే ఇలా 6గురు కలిసి 180 రౌండ్లు ఫైరింగ్ చేసిండ్రు. ఆ ఫైరింగ్ చేసిన ఈ బుల్లెట్లు దూసుకుపోయి బోనాలపల్లి గ్రామంలో అని అమృత అమ్మకి తాకింది నిజమా కాదా? అసెంబ్లీ సాక్షిగా నేను ఈ ప్రభుత్వాన్ని నేను అడిగిన, ఎంక్వైరీ చేయండి, దాని మీద సిట్ వేయండి, CID వేయండి అని చెప్పిన, దాని మీద మాత్రం వేయరు. అనని మాటలు అన్నట్టు చెప్తాండ్రు. పొంగులేటి మైనింగ్ స్కామ్ గురించి జనాలకు తప్పుదో పట్టించేందుకు నా ఉత్త పంచాయతీని ముంగట పెడతానని చెప్పేసి అంటాండు సారు. అంతేకాదు ఇటు డంపింగ్ యార్డు పంచాయతీకించి డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇవన్నీ చేస్తాండ్రంట. తగ్గమిగా కరీంనగర్ చెత్త అంతా తెచ్చి హుజూరాబాద్లో పోతే ఊకోమని చెప్పేసి ధమ్కి ఇచ్చినంత పని చేసిండు కౌశిరెడ్డి సారు. మా హుజూరాబాద్ ప్రజలు ఏం తప్పు చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. మా దగ్గర ఎందుకు ఆ డంపింగ్ యార్డ్ తీసుకొని వస్తుర్రు? ఎవరి చెత్త ఎక్కడక్కడ చేసుకోవచ్చు కదా, మా దగ్గర తీసుకొచ్చి మా హుజూరాబాద్లో ఎందుకు చెత్తకుండా ఇవ్వాలని అనుకుంటున్నారు? ఎట్టు పరిస్థితిలా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, మీరు ఖచ్చితంగా నిన్న బంధుతోని ఈ ప్రభుత్వం మేలుకొని ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలి అని ప్రకటన తీసుకొని ప్రకటించాలి. ప్రకటించకపోతే మాత్రం నేను 7వ తారీఖున పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు ఆడ నేను దీక్షకి కూర్చుంటాను. నేను మీడియా మిత్రులందరినీ కూడా సపోర్ట్ చేయమని నేను కోరుతా ఉన్నాను. దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా చూపించండి. మా హుజూరాబాద్ ప్రజలకి శాశ్వతంగా నాశనం అయిపోతుంది. రేపు హుజూరాబాద్ ప్రజలకి ఆ డంపింగ్ యార్డ్ వస్తే అది కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ అయిన వైరస్. ఆ డంపింగ్ యార్డ్ వస్తే చుట్టుపక్కల ఉన్న 50 కిలోమీటర్ల వరకు వ్యవసాయ భూములు పాడైపోతాయి, ఆడున్న నీళ్లు పాడైపోతాయి. రేపు మంచినీళ్లు తాగే పరిస్థితి ఉండదు, రేపు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండదు, రేపు పశువులు నీళ్లు తాగే పరిస్థితి ఉండదు. ఎన్నో వింత రోగాలు వస్తాయి. దయచేసి ఆడ మాకు డంపింగ్ యార్డ్ వద్దు, ఆ డంపింగ్ యార్డ్ని క్యాన్సిల్ చేయాలని నేను మా హుజూరాబాద్ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కరోనా కంటే భయం ఇది. నా పోరాటాన్ని ఎవరు ఆపరు. 7 తారీఖు దీక్ష చేస్తే ఇక మత మార్పిట్ల గురించి ఏమైనా మాట్లాడినట్టు ప్రూఫ్లు చూపిస్తే రాజీనామా చేస్తాను అంటే సారు. ఏం పంచాయతీ ఏమో పోండ్రి, కానీ ఈ పంచాయతీలను చూస్తే రాజకీయ నాయకులు ప్రశాంతంగా కడుపు నిండా తింటారా, కంటి నిండా నిద్ర పోతారా అనిపిస్తుంది. మనకెందుకు దిగిర్రి, కానీ మనమైతే ఇంకో ముచ్చటికి పోదాం పాండ్రి. ఏం జరిగినా ఏం అడిగినా ఎన్నికల ముందట్నే ఈ టైంలోనే అధికారులను ముఖ్యమైనలను మస్తుగా అడగచ్చు, అడిగి చేపించుకోవచ్చు. ఏమో గెలుసుతా గదే అనుకున్నారో ఏందో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ఇప్పుడేడా ఎన్నికలు ఉన్నాయి, ఎవరు ఈ అధికారులను అడిగేది అనుకుంటానరా? అయితే ఓ పారి పురాగా ఎన్నుండ్రి ముచ్చటేదో. బెంగాల్లో ఈ ఎన్నికలు ఉండుతోటి అందరికి కన్ను అటే ఉన్నది. ఎక్కువ తృణములు కాంగ్రెస్ బీజేపీ నడిమిట్లనే ఉన్నది పోటీ. చెయ్యి తిప్పాలని కాంగ్రెస్, కమలం బుయ్యాలని కమలం పార్టీలు, లేదు మమ్ముల దాటి ఎవలెత్తారని చెప్పేసి మమతా మేడం పార్టీ. ఇక ఎవల బాటని వాళ్ళు బరాబర్ నడుస్తాండ్రు, మస్తు అపరిస్తాండ్రు, జనాలకు దగ్గర పెట్టుకొని మాటలు మాట్లాడుతాండ్రు. అయితే ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇద్దరు కరెక్ట్ టైంలో అనుకుంటారో లేకపోతే టైం చేసి కొట్టాలనుకుంటారో, కానీ ఇక్కడ తమలపాకు రైతులు గురు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాండ్రు. మాకు న్యాయం చేయాలి, గప్పుడే మీకు ఓట్లు ఎత్తామన్నట్టు రోడ్డు మీదకి వచ్చిర్రు అన్నట్టు. వీళ్ళంతా బెంగాల్లో ఉన్న తమలపాకు రైతులు. తూర్పు మేదినాపూర్ జిల్లాలో తమలపాకు పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలి అంటాండ్రు వీళ్ళు. ఎన్నికలు ఉండడంతోటి రైతులు ఇక ఆపారాలు చేసేటోళ్ళు ఒత్తిడి తెస్తుర్రట. తమలపాకు పరిశోధన సంస్థ ఏర్పాటు చేయకపోతే మా ఓట్లు వాటా మీకు ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అంటాండ్రు రైతులు. మా కోరిక తీర్చి కంపెనీ పెడితే మా ఓటు మీకే అన్నట్టు మాట్లాడుతుండ్రు రైతులు. తమలపాకులు దేశమంతటా పోతున్నాయి, మస్తు డిమాండ్ నాకు. లండన్, సౌదీ అరేబియాలు సుత పోతున్నాయి ఆకులు. గంతటి వ్యాపారం జరుగుతున్న సుత కంపెనీ ఎందుకు పెట్టాలని డిమాండ్ చేస్తాండ్రు. ना अभी तो कोई नहीं है, हम लोग भी डिमांड किया था, सरकार को भी आवेदन किया था, हम लोग भी प्रेस मीडिया लेकर के, जो रिसोर्स का कम से कम रिसर्च होना चाहिए पान का ऊपर में. इसमें कोई तेल निकालता है, कोई जूस बनाता है, लेकिन फिर भी हम लोग बोलता है, लेकिन काम उतना नहीं हो रहा अभी. तो कोई अपील करना चाहेंगे? अपील तो हम लोग को मीडिया में किया था, एक बार मीडिया बुला करके किया था, ये पान का ऊपर रिसर्च होना चाहिए. हम लोग भी हमारा अभिजीत गांगुली को हम पेपर दिया है, जो कम से कम संसद में 10 मिनट के लिए हमारा ये रिसर्च पान का ऊपर रिसर्च होना चाहिए, कम से कम बोलिए. तो वो तो उतना गुरु बोला नहीं है, हम देखा संसद का भाषण में वो बोला नहीं है.
తెలంగాణలో వరెట్లా వండుతుందో పశ్చిమ బెంగాల్లో తమలపాకు అట్లా అన్నట్టు మస్తు మంది వీటి మీదనే ఆధారపడ్డారు. దేశం మొత్తం ఉత్పత్తిలో 66% ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఈడ తమలపాకు తోటలు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఉంటాయి అన్నట్టు. ఎంత లేదన్నా 50 లక్షల కుటుంబాలు వీటి మీదనే ఆధారపడతారు. ఎకరానికి 70,000కు మించి సంపాదిస్తారట. తక్కువ జాగాలో ఎక్కువ సంపాదించట. మరి అంత మంచిగా ఉన్న పంట అభివృద్ధి చేసే ఓ కంపెనీ తేవాలే, దానికి సంబంధించిన కంపెనీ పెట్టాలి, రేటు కరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు చేస్తాండ్రు తమలపాకు రైతులు. మరి గురి చూసి కొడుతుండ్రు. ఎవరు ఊ అంటారో ఎవరు ఊ అంటారో. ఈ ఎన్నికల ముంగటున్న సుత అటెన్నిక చేస్తారో లేదో. రైతు అన్నాడు గింతనల్లా. ఏ రాష్ట్రమైనా ఏ ఊరైనా గింత ఉంటుంది కానబట్టే ఇలా బాధలేరికైనా జనాలు. మనకు కావాల్సిన దానికోసం అడుగుతాం, లొల్లి పెట్టుకుంటాం, ఏటింగ్ చేస్తాం, లేకపోతే ఇక ఆఖరికి బెదిరించనే సరే తీసుకుంటాం. ఏదో ఒకటితే కావాలనేది కావాలంతే. ఇక కానీ కొందరకు ఫ్యాషన్గా ఇక టవర్లు ఎక్కుతాండ్రు, మీదికేంచి దుంకుతాండ్రు, లేకపోతే దుంకుతామని బెదిరించన్నా బెదిరిస్తుర్రు. అలా బాధలు చెప్పుకుంటాండ్రు. గీడసుత ఓ కన్నా గట్లనే టవర్ ఎక్కిండు. మరి ఎక్కినా పోలేంది ఏమైంది అరుచుకుందాం పాండ్రు ఒకసారి. అయ్యో విద్యుత్ హై టెన్షన్ మెయిన్ లైన్ టవర్ ఎక్కిండు కల్లా. అరే గంత మీదిండు గింతంత పిట్టలెక్క కనిపిస్తుండు. ఓ అన్న ఆయనతో పడేవే, పడితేం లేదు పడేలో పానాలు మీదికే పోతాయి. ఆయన నీకేం పని లేదా ఎందుకట్లా ఎక్కినావు అన్న అనుకుంటారు కదా. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి ఉండే ప్రదీప్ కుమార్ అనగి అన్న విఆర్ఓ కొలువు కోసం ఎక్కిండట మీదికి. అసలు విఆర్ఓ కొలువేంది ఎక్కుడేంది మీదికించి పడితే పానాలు ఉంటాయా? నీ పని చల్లగుండా ఎవరనున్నారులా. ఆగిడ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సార్ లెక్క కానత్తుండుగా. అవు కరెక్టే ఆ సారే. సారు ఓ సారు ఏమైందే ఎందుకు ఎక్కిండ టవర్ అయినా? విఆర్ఏగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేది. మరి నా ఉద్యోగం పోయింది, ఆ విఆర్ఓ వ్యవస్థను తీసేసిండ్రు. మళ్ళీ ఆ వ్యవస్థ రావాలి, రాష్ట్రమంతటా రావాలని చెప్పి మరి ఆయన మరి కరెంటు హై టెన్షన్ టవర్ ఎక్కడం 2 గంటల నుంచి ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే మాట ఇవ్వాలి, అప్పటి వరకు నేను దిగను. ఈ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ పునరావృతం కావాలి. గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఈ ప్రభుత్వం దగ్గర పోయి మా తరఫున మొత్తం రాష్ట్రం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆ అబ్బాయి ప్రదీపు మరి 4 గంటల నుంచి మరి నేను ఆత్మహత్య చేసుకుంటా, మీరు మాట ఇచ్చేదానిక కాదు అని చెప్పి మరి నేను హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఆ అబ్బాయికి నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన బాధ అర్థం చేసుకున్నా. ఆయన ఉద్యోగం పోయి ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఇలాంటి కుటుంబాలు చాలా రోడ్డు మీద పడ్డాయి. ఈ వ్యవస్థ మళ్ళీ పునరావృతం కావాలి, గతంలో ఏ విధంగా ఉందో మళ్ళీ అదే విధంగా ఉండాలని చెప్పి మరి ఆయన తపన. దాన్ని మేము పూర్తి అర్థం చేసుకున్నాం. అవుసారు మరి మీరు తీరుతారు ఆయన తపన కోరికే? తప్పకుండా మొత్తం రాష్ట్ర స్థాయిలో విఆర్ఏల తరఫున మరి మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మరి పూర్తిగా ప్రభుత్వంకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ వ్యవస్థను మళ్ళీ యథావిధిగా నడపాలని చెప్పి. గ్రామాలలో ఇబ్బంది అవుతుంది. ఒక ఇంతకుముందు మస్కురోల్ అనేది ఆ పేరును మార్చి విఆర్ఓ కింద వచ్చింది. మళ్ళీ దాన్ని అదే విధంగా పునరావృతం చేయాలి. యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ఉండనో ఆ పోస్టు మళ్ళీ అదే విధంగా ఉండాలని చెప్పి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మరి సమస్య. దాన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మేము కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పిస్తాం. తప్పకుండా మరి అసెంబ్లీలో కూడా మరి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేందుకు మేము మా సాయశక్తుల. అరే సరేగానే ఎవరైనా విలువుండ్రులా ముందుగాలైతే కాలు జారి కింద పడితే అనుకోకుండా చెయ్యలేమా? అప్పుడు లొల్లి పెట్టలేమా? మళ్ళీ ఇదే చెవుంట పిఎస్లో లొల్లి పెట్టినాం. గట్లనే పెడదాం. ఎస్ఐ సార్ ఉన్నారు కదా బాధ్యత. నేను నిజే చెప్తున్నా, రేపు 100% తీసుకొచ్చే బాధ్యత నాదేం చెప్తున్నా. రేపు ఎమ్మెల్యే సార్ 100% రేపు వస్తారు. రేపు రాకుండా నన్ను అడుగు, చేయకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి అడుగు నన్ను. రేపు 100% పిలిపించే బాధ్యత నాది. అన్నమాట నిలవాడు ఏంటి నమ్మకం ఏం చేస్తాం మరి? ఏమోనుల్లా జర రాయి అన్న ఈసారి తీరుతా అంటుండగా. తీర్చుడేమో కానీ ఆయనతో కాలు జారి పడ్డా సుతం పానాలు పైనకే పోతాయి. రాయే అన్న మేం పిలితే రాడు, ఇంతకుముందు పోలీస్ సార్ పిలితే సుతం రాలే. ఓ ఎమ్మెల్యే సాబ్ నువ్వే విలువే. ఇగో నీ బాధ అర్థం చేసుకున్నా. ఒక కుటుంబ పెద్దగా నీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిండ్రు, గ్రామస్తులు చెప్పిండ్రు, అధికారులు చెప్పిండ్రు. మరి నువ్వు ఇంటికి రా, వచ్చి అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు పూర్తిగా సహకారం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎమ్మెల్యేగా. ప్రభుత్వ పరంగా కానీ ఇంకా అవసరం అనుకుంటే మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అన్ని విషయాలు మాట్లాడదాం. కానీ నువ్వు ఇలాంటి చర్య తీసుకోవద్దు, మంచిది కాదు. మరి చాలా మాకే బాధ అనిపిస్తుంది. నేను కూడా ఈ రోజు నా ఆరోగ్యం బాగాలేకున్నా నీ కోసం హాస్పిటల్కి వెళ్ళేసి
మరి ఇట్లా ఈ సంగతి తెలియంగానే మరి హుటాహుటిన నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. నువ్వు కిందికి రా, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ రోజు కాకుండా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా నువ్వు హైదరాబాద్కి వచ్చినా సరే, లేకపోతే మెదక్ పోదాం, కలెక్టర్ తోటి మాట్లాడతా. నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు అనవసరంగా ఇట్లాంటి పని చేసుకోవద్దు. మరి నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్యామిలీ మొత్తం నీ మీద ఆధారపడ్డది. నీ పడుకుందాం. నువ్వు కిందికి రా తమ్మి, ప్లీజ్ దాతా బిడ్డ. కిందికి వస్తే అన్నీ మాట్లాడతా అంటాను. రాయే నువ్వు రా, అత్తే మాట్లాడతారా. పాపం సార్పానం మంచిగా లేకున్నా వచ్చినట్ట నీకోసం నీ ముచ్చటిని నడు. భలే గమ్మతున్నావు దాత మీద. అమ్మయ్య అత్తండులా మొత్తం మీద అయితే నువ్వన్నా నీ బాధ టవరెక్కి చెప్తివి. పాపం సార్ బాధ ఎవరికి చెప్పాలి? మరి సార్కి ఏం బాధ అనుకుంటుర్రు అయినుండ్రేది. సగర్వంగా మన పనులు జరుగుతాయి. ఇట్లా ఇప్పుడు పొలంపల్లి మరి పొలంపల్లి నుంచి తీసుకుపోయి ఎన్నో చెమ్నాపూర్, ఏదో కూడా తెలియదు. చెమ్నాపూర్ అంటారు. ఆడ చేస్తాడా, ఏం పని చేస్తాడు ఆయన, ఏం కథ, ఏం లెక్క, ఏం తెలియదు. అదే గ్రామ కట్టానికి ఉపయోగపడతాయి కదా. గ్రామ కట్టానికి చేస్తే దీని గురించి మాట్లాడదామంట. మైక్ కార్డు చేస్తారు గ్రామ సభలో. మైక్ పట్టుకోగానే మైక్ ఉండదు, నోరెత్తనియ్యారు, ఎత్తున కొంచెం కట్ చేస్తారు. ఎత్తున మాట్లాడిన పిచ్చోడు అని అంటారు. మీరేమో అక్కడ మాట్లాడలేరు, నేనేమో ఇక్కడ మాట్లాడలేను. మరి నేను పరిష్కారం ఎట్లా? నీకు ఈడ మైక్ ఇత్తలేరు, నాకు అసెంబ్లీలో మైక్ ఇత్తలేరు అనబట్టే. అసెంబ్లీలో అందరి గురించి మాట్లాడతామంటే మైక్ ఇత్తలేరట సార్కు. సరే సారు, మీరైతే ఆఖరికి తీరుతారా తీరైన కోరికే? మాకేమో అసెంబ్లీలో మాట్లాడదామంటే సమస్యల మీద మాకు మైక్ ఇస్తలేరు, గ్రామ కంఠంలో నీకు మైక్ ఇస్తలేరు. నీ బాధ నాకు అర్థమైంది, నా బాధ నీకు అర్థమైంది. నీ గురించి నువ్వు చెప్పినావు, నేను తప్పకుండా రిప్రజెంటేషన్ ఇస్తా. మొత్తం రాష్ట్రం తరఫున ఇంకా 2-3 ఎమ్మెల్యేలను కలిసి పాత వ్యవస్థ ఏదైతే ఉందో తీసుకురావడానికి మేము నీ వంతుగా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా చేస్తా. మా వంతు నువ్వు పడ్డ ఇబ్బంది 5 గంటలు 6 గంటలు మొత్తం రాష్ట్రం కోసం నువ్వు చేసింది ఇబ్బంది చాలా అందరి కోసం చేసి ఒక్కరి కోసం కాదు. కాబట్టి నీ తరఫున మేము పోరాడు. ఓకేనా? వీళ్ళత్త మారుతుంది, వాళ్ళస్తే మారుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఏం మారదోల్లా. కొన్ని ఊళ్ళల్లో ఏడేసిన కొంకడు గానే ఉంటుంది కదా. తాత ముత్తాతల కాలం కెంచి ఉన్న ఊళ్ళే కొన్ని అట్లనే ఉన్నాయి. ఇక ఉంటే గింటే కరెంటు తప్ప ఏం లేవు. కొన్ని ఊళ్ళలో కరెంటు సుఖం ఉంటుంది. నీ కరెంటు చల్లకుండా ఇక అది కూడా ఉండిపాడు కాదు కొన్ని ఊళ్ళల్లో అయితే. ఇక కొన్ని ఊళ్ళల్లో అయితే రోడ్లే ఉండిపాడు కావు. ఇక నడిచే స్థౌలత్ తప్ప బండి సుత పోదు. అసొంటి ఊరికి ఇప్పుడు మనం పోదాం. నడురి చలో యాదాద్రి. ఇదేందిది యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్లుండయా? ఇదేం లెక్కలు? తప్పుడు మాటలు అనుకుంటురులే. ఊహించినంత డెవలపింగ్ అయిన యాదాద్రి జిల్లాలోనే ఉంది ఆ ఊరు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉండే తాననే ఈ ఊరుంది. నారాయణపురం మండలంలో ఉన్న 5 దొనల తండకు అతిది. నడిచేందుకు రోడ్లుండదు, తతిమ సౌలతులు అసలే ఉండయట. గదేదో మోసుకొని పోతుర్రుగా. లోపల అన్నమో లేకపోతే తినే తిండో పండ్లో లేవు. చనిపోయిన శవం ఉంది. ఊళ్ళో శవాన్ని దొలకపోయేందుకు సుతం చక్కగా రోడ్లు లేక ఇట్లా గోనె సంచల గట్టి తీసుకుపోతుర్రట. ఓ మనిషి చనిపోతే తతిమ కార్యాలు ఊరవతల లేకపోతే శ్మశాన వాటికలే చేస్తారు. ఆడ శ్మశాన వాటిక లేదు, అందుకే ఊరతలకు పోదామని పోతుర్రు. కానీ నడిచేందుకు చక్కగా తొవ్వే లేదట. పాడగట్టి మోసుకపోవాలంటే 4 నడిచేందుకు చక్కగా తొవ్వు ఉండాలి. ఇక చనిపోయిన వాళ్ళని తీసుకుపోయే బండి లేదు, ట్రాక్టర్ పోదు, బండి పోదు. అందుకే ఎంత దూరం వాళ్ళే గోనె సంచి కట్టి అందులో వేసుకొని తీసుకొని పోతుర్రు. ఏం సావులురా నాయనయ్యి, పోంగ సుతం గీదేం సావులు అనుకుంటుర్రు ఈ ముచ్చడి చూసినాక జనాలు. ఈ తండాలనే ఉండే కొర్రం ఓం గణేష్ అనే యూత్ పిల్లగానికి పానం మంచిగా లేక హైదరాబాద్ దావుకొని పట్టుకొని పోయిర్రట. ఆడనే కాలం చేసిండట. ఇక ఆడికెంచి తండాకి తెచ్చిర్రు కానీ ఆడికెంచి సతిమ కార్యక్రమాలు చేసేందుకు ఇట్లా గోనె సంచలా మోసుకుంటూ పోయిర్రు. అయితే మండలానికి ఉత్త 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది గీ తండా. అయినా సుతం గీంతే గీ కాలం వచ్చిందిలా మరి మనకు. ఈ కాలంలో పిల్లగాళ్ళకు చదువు తప్ప ఏం రాదు అనుకుంటారు చాలా మంది. కొన్ని బళ్ళల్లో అయితే గట్టినే ఉన్నది, ఇంకొన్ని బళ్ళల్లో ఇక మస్తు హుషారుంటారు పోరగాళ్ళు. ఆటలల్లా పాటలల్లా ఇంకొన్ని ముచ్చట్లల్లో హుషారుంటారు. అయితే ఆటలు పాటలే కాదు, ఏమైనా ఎంబటిని అలర్ట్ కావాలంటే అన్నిట్లలో గురించి తెలిసి ఉండాలి. గదికే కొన్ని స్కూళ్ళల్లో తెలివి పెంచి ఎగుమతులు చేస్తాండ్రు. వీళ్ళు మాక్ డ్రిల్ అన్నీ ఏదో చేసిర్రు. మరి ఎట్లా ఉందో చూద్దాం పాండ్రి. మీరు పదండి, ఏం చూస్తున్నారు?
ఏదైనా ఒక సైడ్ ఉండి ఇట్రండి, ఇటు పక్క రండి. Students have been given first aid, some are being given CPR, and you can observe some students being given an oxygen mask. Those are feeling difficulty in breathing. అక్కడ ఆ పాప ఏడుస్తుందండి చూడండి. Fighting. Come on, the firefighters must get into action now. నేను చెప్పినప్పుడు వచ్చేసండి, వచ్చేసారు కొంచెం. హరి ఒక్కసారి అంతే సార్ ఓకే సార్ డన్. పైకి పెట్టండి. ఈరోజు మేము ఈ డిపిఎస్ స్కూల్లో మాక్ డ్రిల్ అంటే స్కూల్ మాక్ డ్రిల్ పైన మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నేను స్కూల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వితిన్ షార్ట్ టైం మేము 2 రోజుల ముందు అనౌన్స్ చేశాము. సో వాళ్ళు అన్ని ఏర్పాట్లు స్టూడెంట్లతో చేయించడము. మాక్ డ్రిల్ అంటే ఏదో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి వాళ్ళ వెహికల్ తీసుకొని వచ్చేసి అంతకు మేమే పర్ఫామ్ చేసి విట్నెస్ చేసి వెళ్ళిపోవడం కాదు. సో స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి సో వాళ్ళు డ్యూరింగ్ డిజాస్టర్స్లో ఎలా ఉంది వాళ్ళ ప్రిపేర్నెస్, సో వాళ్ళు ఏమన్నా తప్పులు చేసింటే వాళ్ళను రెక్టిఫై చేయడము, సో ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ టాస్క్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ వీక్ తిరుపతిలో హాస్పిటల్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. అక్కడ కూడా చాలా స్టాఫ్ అక్కడున్న పేషెంట్లు అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇక్కడ కూడా స్టూడెంట్స్, టీచర్స్, ఈవెన్ మా అక్రాస్ ది జోన్ 3 ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలా మాక్ డ్రిల్ పర్ఫామ్ చేస్తారు, వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ టాస్క్తో ఇక్కడ గుంటూరు డిపిఎస్లో చేయడం జరిగింది. సో స్కూల్ యాజమాన్యం వాళ్ళు మాకు అన్ని విధాల అంటే ఎక్కువ ఏమంటే మాక్ డ్రిల్ అనేటప్పటికీ ప్రతి స్కూల్ మేనేజ్మెంటు హెజిటేట్ చేస్తారు. సార్ సమ్మర్ సార్, పిల్లలకి ఎగ్జామ్స్ సార్, తర్వాత ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాంటివి ఏవి వాళ్ళు మెన్షన్ చేయకోకుండా వాళ్ళు పాజిటివ్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి వాళ్ళ కృషి ఎంత ఉంది. తర్వాత మా లోకల్ ఫైర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూగా 2 డేస్ నుంచి చేస్తున్నాము. సో ఇలా మేమేం చేస్తున్నామంటే ఆల్ స్కూల్స్, కాలేజెస్ అన్ని లిస్టు కలెక్ట్ చేశాను మొన్నటి నేను. మేమేం చేస్తున్నామంటే ప్రతి యూనిట్ అంటే ప్రతి ఫైర్ స్టేషన్ లెవెల్లో టార్గెట్ పెట్టాం. ఎవ్రీ వీక్ ఒక స్కూల్ ప్రిమిసెస్కి వెళ్ళాలి, ఎవ్రీ వీక్ ఒక హాస్పిటల్ ప్రిమిసెస్కి వెళ్ళాలి. ఇలా ఎవ్రీ మంత్ 4 ప్రోగ్రామ్స్ చేయాలి ప్రతి స్టేషన్లోనూ. సో ఆ విధంగా స్టేట్ వైడ్ 180 ఫైర్ స్టేషన్స్, 10 టెంపరీ ఫైర్ స్టేషన్స్లో ఈ ప్రోగ్రామ్ జనవరి నుంచి ఇనిషియేట్ చేశాము. చాలా మ్యాసివ్గా జరుగుతున్నాయి. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 600 మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కమ్యూనిటీ ప్రిపేర్నెస్ చేయడం. మా అంతకు మేమేదో 4 గోడల మధ్య కూర్చొని కాల్ వచ్చినప్పుడు ఏదో రెస్పాండ్ అయ్యి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేసుకుని వెళ్ళకపోకుండా, సో మా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకేముందంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానివల్ల ఏంటంటే కన్సిడరబుల్గా ఫైర్ కాల్ రేట్ను మినిమైజ్ చేయాలనేది ఒకటి, ప్రాపర్టీ లాస్ను, లైవ్స్ని సేవ్ చేయాలనే యాటిట్యూడ్తో వెళ్తున్నాము. గివి అటు ముచ్చట్లు ఎటున్నాయి మస్తుగునేలే. మరి మరొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గపరగా చూస్తానండ్రి ప్రైమ్ 9.